అనుకున్నదే అయింది. రోహిత్ ను పక్కన పెట్టారు. దారుణమైన ఆట తీరుతో ప్లే ఆఫ్ ఆశలను నాశనం చేసుకున్న ముంబై జట్టు హైదరాబాద్ జట్టుతో సోమవారం సొంత మైదానంలో తలపడనుంది. ఇప్పటికే 11 మ్యాచ్లాడి 3 మాత్రమే గెలిచిన ముంబై ప్లే ఆఫ్ నుంచి అనధికారికంగా ఎప్పుడో వెనుతిరిగింది. ముంబై మరో 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. వీటిలో వరుసగా గెలిచినా ప్లే ఆఫ్ కు వెళ్లే పరిస్థితి లేదు. ఇక ఈ టోర్నీలో హైదరాబాద్ ఇప్పటి వరకు 10 మ్యాచ్ల్లో 6 గెలిచింది. పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఈ దశలో ముంబై జట్టును ఓడించి ప్లే ఆఫ్ ఆశలను మరింత సుస్థిరం చేసుకోవాలని హైదరాబాద్ భావిస్తోంది. ఈ క్రమంలో సోమవారం జరిగే ఈ మ్యాచ్ పై అందరి దృష్టి నెలకొంది. ఈ మ్యాచ్ల్లో గెలిచి కనీసం పరువైనా కాపాడుకోవాలని ముంబై జట్టు తాపత్రయపడుతోంది. ఇందులో భాగంగానే జట్టులో చాలా మార్పులు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. వెన్నునొప్పితో బాధపడుతున్న రోహిత్ శర్మను హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ కు దూరంగా ఉంచినట్టు తెలుస్తోంది. కోల్కతా జట్టుతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్ గా మైదానంలోకి దిగాడు. తక్కువ స్కోర్ చేసి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. టీ20 ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో అతడికి విశ్రాంతి ఇచ్చారని ముంబై ఆటగాడు పీయూష్ చావ్లా పేర్కొన్నాడు. రోహిత్ మాత్రమే కాదు, జస్ప్రీత్ బుమ్రా కూడా విశ్రాంతి ఇచ్చారు. రోహిత్ దూరంగా ఉంటే ముంబై జట్టు ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. బుమ్రా స్థానంలో ఆకాష్ ఆడతాడని తెలుస్తోంది. నమన్ధీర్ కూడా ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్ మిడిల్ ఆర్డర్లో ఆడతారు. కోయిటి, పీయూష్ చావ్లా, నువాన్ తుషారా బౌలింగ్ చేస్తారు.